ప్రసాద్ చెప్పండి ఫైనల్గా ఇవాళ ప్రకటన అయితే మాత్రం కొంత రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది, చర్చకు కూడా దారి తీసినటువంటి పరిస్థితి. పొత్తులో ఉన్నటువంటి పార్టీలు ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించిన పోటీకి సంబంధించినటువంటి స్థానాల ప్రకటన కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా. సో రాబోయే రోజుల్లో ఏ రకంగా సమన్వయంతో ముందుకెళ్తారు? ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సి ఉంది. సో ఉమ్మడిగా అభ్యర్థులు సంబంధించినటువంటి ఎంపిక తర్వాత జాబితాలు రావాల్సి ఉంటుంది వేరువేరుగా. సో రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది? సో దీనికి సంబంధించి కూడా అంటే ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇవాళ పార్టీలో కావచ్చు లేదా బయట జరుగుతున్నటువంటి చర్చ మొత్తాన్ని కూడా సమరీ చేసుకున్నప్పుడు ఏ రకంగా ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? త్రిగారి పవన్ కళ్యాణ్ అయితే పొత్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే ఏ రోజైతే రాజమండ్రి జైలు దగ్గర నుంచి కూడా పొత్తుతో వెళ్తున్నాము, తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికల్లో పాల్గొంటాయని ప్రకటించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ ఒకే స్టాండ్ మీద ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసానికి స్వయంగా వెళ్ళి కలవటం, అలాగే ఇక్కడ తాడేపల్లిలో ఉండవల్లిలో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళటం అంటే పరస్పర అంగీకారం, పరస్పర సమన్వయంతో అధినేతలే కలిసి పనిచేస్తున్నప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, అలాగే గ్రామ స్థాయిల్లో సర్పంచ్ స్థాయి కావచ్చు, అందరూ కూడా ఎందుకు కలిసి పనిచేయరు అనేది ఎవరైనా కూడా నాయకులు చెప్పడం ఈజీ అని కాకుండా కేవలం అధినేతలే కలిసి ముందుకు సాగుతున్నాం. కాబట్టి కేడర్ మొత్తం ఇరు పార్టీల కేడర్ కూడా పొరపచ్చాలు మాని అభిప్రాయ భేదాలు వీడి సమన్వయంతో పనిచేయండి, అంతిమంగా జనసేన టీడీపీని అధికారంలో తీసుకురండి అనే నినాదాన్ని చేతుల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు అత్యుత్సాహం ప్రవర్తించడం, మనకి 70 నుంచి 80 సీట్లు పోటీ చేసే సామర్థ్యం ఉంది, సత్తా ఉంది, మీరు డిమాండ్ చేయండి అంటాం. దానికి కొంతమంది వైసీపీ అనుకూల వర్గాన్ని అండగా చూసుకుని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా గతంలో తాను మొత్తం 135 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క నియోజకవర్గంలోనే గెలిపించారు. ఇప్పుడు కూడా 150 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా జనసేనకు ఉన్నప్పటికీ కూడా కొన్ని సీట్లు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం సత్తా జనసేనకు లేదు. ఇది బహిరంగంగా పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నారు. అందుకనే చంద్రబాబుతో కలిసి మనం ముందుకు వెళ్ళడం ద్వారా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం. 10 ఏళ్ల పాటు ఈ పొత్తు కొనసాగితే మంచి ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకురాగలమని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ రాజాబాబు. సో ఇది తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ ఎన్క్లేవ్ లో కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి జగన్ కొంత నిర్వేదంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు టీడీపీలో కావచ్చు, జనసేనలో టికెట్ల కోసం పోటీ మరింత పెరుగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో లేదా ఆ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నటువంటి రెండు పార్టీల నాయకుల్లో కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్, తమకు అవకాశాల కోసం ప్రయత్నం ఎవరికి వారుగా చేయవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని పరిస్థితుల్ని, పరిణామాలని, అక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయాలని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని టికెట్లు అయితే ప్రకటించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలవాలి, రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి తలంపు ఉందని అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోటీ ఖచ్చితంగా కలిసే చేస్తాం, రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. దీన్ని ఎవరికి వారుగా అన్వయించుకొని ఇష్టం వచ్చినట్టుగా పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన ఏదైతే దీన్ని ప్రచారం చేసుకుని తాత్కాలికమైనటువంటి ఆనందం పొందడమే తప్ప అంతకుమించి లేదనేది కూడా జనసేన పార్టీ నుంచి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి